మాస్కులు లేకుండా ఎక్కడ తిరగద్దు, మాస్కులు లేకుండా కూరగాయలు కొనడానికి వచ్చిన అతరత మహాయోగులకు గమనిక. ఎవరైతే మాస్కులు లేకుండా ఉన్న వారికి మీ వెంట యమధర్మరాజు ఉంటారు, మీరు చుట్టుపోయినప్పుడు ఎవరితో తీసుకుపోతారని చెప్పి చెప్తున్నాం. మేము వచ్చే మాస్క్ ధరించలేదు, అది పద్ధతి కాదు. అయితే తప్పే అది. ఏ తప్పు ఎవరికైనా కూడా మనం అందరం పాటిస్తాం. దయచేసి ఎవరు మాస్క్ లేకుండా ఎవరు మాస్క్ నమ్మకండి. మీరు కూడా పద్ధతి పాటించండి. మీరు ఇక్కడ నుంచి పోతారు, మీకు ఎవరు వస్తున్నారు తెలియదు. అందరినీ మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఇంట్లో పిల్లలు కానీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి గమనించండి. దూరం ఉండాలండి. దూరం ఎవరు వచ్చినా కూడా ఒకరికొకరు లైన్ 1 feet డిస్టెన్స్ 3 feet డిస్టెన్స్ ఉన్నట్టు. మాస్క్ లేని వాళ్ళు కూరగాయలు అమ్మాలండి. అమ్మ మాస్క్ లేని వాళ్ళు కూడా కూరగాయలు ఓకే అమ్మ ఎవరు కూడా మాస్క్ లేకుండా మీ దగ్గర వచ్చేసరికి మీకు రోగాలు అంటినంటే వాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకోండి. మాస్క్ లేకుండా కూరగాయలు అమ్మకండి. దూరం ఉండండి. వీలైతే ఒక 10 రోజులు మీరు ఎవరు కూడా రాకండి కూరగాయలు అమ్మడానికి. మన దేశం మన రాష్ట్రం చాలా ప్రమాదంలో ఉంది. దయచేసి గమనించడమ్మా. అమ్మ ఒక్క 10 రోజులు అందరికీ పండుగ కూరగాయలు లేకుండా ఏం పరిస్థితులు సరిగ్గా హ్యాపీగా మళ్ళా అమ్ముకున్నా కావాలనుకుంటే అమ్మ మీకు తెలుపుగా అందరికందరూ బంద్ చేయండి. ఎవరు రాకండి. కూరగాయలు మన కిరాణా సామాన్లు బయటకు వచ్చి చాలా దారుణం చేస్తున్నారు. దయచేసి గమనించండి. దయచేసి రాకండి. మీరు కూడా రాకండి. మీరు రాకపోతే కూరగాయలు కొనడానికి ఎవరు మీరు కూడా రాకండి. 10 రోజులు మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. మాస్కులు ధరించే ఉండాలమ్మా. 15 రోజులు చేతులు వాష్ చేసుకోండి.